కరీంనగర్లోని భగత్ నగర్లో అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో భారీ దొంగతనం జరిగింది. 8 మంది దుండగులు ఏకంగా రివాల్వర్లు అదేవిధంగా కత్తులతో ఒక ఇంట్లోకి ప్రవేశించి ఆ కుటుంబ సభ్యులపై దాడి చేసి మరి 66 తులాల బంగారం, దాంతోపాటుగా 21 లక్షల నగదును కూడా ఎత్తుకెళ్లారు. దాంతోపాటుగా ఆ ఇంట్లో ఎవరైతే పక్కన అద్దెకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన బైకులను కూడా ఎత్తుకెళ్లారు. అయితే ఆ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అసలు మీకు ఏమైనా సౌండ్ నచ్చిందా? అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఎట్లుంది వాళ్ళ సిచ్యువేషన్? మాకు ఫస్ట్ సౌండ్ వినబడ్డది. సౌండ్ వినబడ్డ తర్వాత ఏమో వాళ్ళ ఇంట్లో గొడవ ఏమో అని గమనున్నాం. టీవీ సౌండ్ వినబడ్డది. టీవీ సౌండ్ వినబడితే ఇక టీవీ పెట్టుకున్నారు అనేసి మేము పడుకున్నాక వాళ్ళు అంతా దోసుకొని పోయినాక బయటకు వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిస్తే మేము ముగ్గురం పోయినాం. ఏమైందో అని ముగ్గురం పోయేసరికి అక్కడ వాళ్ళు కట్టేసి పెద్ద మనిషి ఇక్కడ పడుకొని ఉన్నాడు, రక్తం కారుతుంది. ఆ అమ్మ లోపల అమ్మకు బాగా కొట్టిరు చెంపల మీద. అమ్మ పడిపోయింది. ఆ బానుకు ఇట్లా అది చున్ని కట్టేసారు గట్టిగా, వాళ్ళ పెద్ద కూతురుకు చున్ని కట్టారు. ఆమె భయపడుతుంది, అమ్మమ్మ దొంగలు ఇవన్నీ దోసుకుపోయారు, ఇవన్నీ పోయినాయి అమ్మమ్మ అంటే. అప్పుడు మేము చూసినాం ఆ పరిస్థితులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నాం మేము, పడుకొని కూడా పడుకోలేదు. ఫస్ట్ అంటే వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమైనా మీకు అరుపులు వినబడ్డాయా? లోపలికి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు దొంగలు, వెళ్ళిపోయారు. వీళ్ళే ఇంట్లోనే ఉన్నారు. మీరు వెళ్ళిన తర్వాత మేడం మీతో ఏమైనా మాట్లాడారా వాళ్ళు? అంటే చెప్పారు దొంగలు పడ్డారమ్మమ్మ అని చెప్పేసి అన్నారు. దొంగలు ఏంద్రా అసలు ఏమంటారు అంటే దొంగలు పడ్డారమ్మమ్మ, కొట్టిరు, అన్నీ తీసుకుపోయారు అని చెప్పేసి అన్నారు. మేము పోయేసరికి అన్ని కట్టున్నాయి. మేమే బయటకు వెళ్ళి ఇప్పినాం, లోపలికి వెళ్ళి ఇప్పినాం వాళ్ళకి. పొద్దున్న చూసేసరికి మా బండి లేదు. పొద్దున్న చూసేసరికి మాది పక్కన ఇంకొక పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళది మాది ఇద్దరిది బండి లేదు. ఇక అప్పటి నుండి నైట్ నుండి అసలు ఏంటిది అసలు పాపం వాళ్ళ పొజిషన్ అయితే చెప్పలేము. అసలు బాగా కొట్టిరు, వాళ్ళని బాగా కొట్టిరు. ఇది ఉండే సుమారు ఎంతమంది దుండగులు ప్రవేశించారు? మీతో నా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు? దాదాపు ఇంట్లోకి ఒక 9 మంది దాకా వచ్చారని చెప్పారు. ఫస్ట్ మేమే వెళ్ళినాం లోపలికి. వెళ్ళిన తర్వాత వాళ్ళకన్నీ చున్నీలతోటి కట్టేసారు మొత్తం. అందరికి కట్టేసి పెడితే వాళ్ళ అన్నీ ఇప్పేసి సోఫాలో చూసేసరికి గన్ను ఉన్నది ఒకటి. అది పోలీసు వాళ్ళకి 100 నేనే కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అది డమ్మీ గన్ అని తేల్చారు. తెలిసిన తర్వాత బాగా దెబ్బలు తాకినాయి. ఇవన్నీ చూస్తే లోపల మొత్తం 20 lakhs క్యాష్ దాకా పోయిందన్నారు. 60 తులాల బంగారం పోయిందన్నారు. మేము 4 o'clock వాళ్ళకి పోలీసు వాళ్ళు హాస్పిటల్ పంపించారు. వాళ్ళని పంపించిన తర్వాత మేము వచ్చి పడుకున్నాం. అప్పుడే 4 o'clock పడుకుంటే 6 o'clock ఏమో పక్కకున్న వాళ్ళు వచ్చి బండ్లు కనబడతలేవు అంటే మేము కిందకి వచ్చారు. మా బండ్లు కూడా లేవు, 2 బండ్లు పోయినాయి, మాది లాస్ట్ వాళ్ళది. అంటే మీరు సుమారు పోలీసులు ఏ సమయానికి చేరుకున్నారు ఇక్కడికి? చేసినాక 10 minutesకి వచ్చి నేను 100కి ఫోన్ చేసినాక ఒక 10 minutes లోపల వచ్చేసారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఇంకా సో ఇది చూసారా సిచ్యువేషన్. మొత్తానికైతే నిన్న రాత్రి కరీంనగర్లో మాత్రం ఈ యొక్క దొంగతనంతో మాత్రం కరీంనగర్ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా 8 నుండి 9 మంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులపై దాడి చేసి మరి అంటే ఈవెన్ మహిళలకు చెవులకున్న కమ్మలతో సహా దాన్ని లాగడంతో మొత్తం తీవ్ర రక్తస్రావం కూడా జరగడం జరిగింది. దాంతోపాటుగా డమ్మీ పిస్టల్స్ అదేవిధంగా కత్తులతో దాడి చేసి మరి ఆ వృద్ధులపై దాడి చేసి మరి లోపల ఉన్న నగదును అదేవిధంగా బంగారు ఆభరణాలను కూడా తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళ అరుపులు విన్నా పక్కన ఉన్న ఇంట్లో మాత్రం బయటికి వెళ్ళడంతో అక్కడ వెళ్ళేసరికి మాత్రం వాళ్ళ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏకంగా వాళ్ళు చున్నీలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను చేతులను అదేవిధంగా మెడను కట్టేసి మరి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. దీంతో మొత్తం కూడా ఇప్పటికీ కూడా ఈ కుటుంబ సభ్యులు దాంతోపాటుగా పక్కన ఉన్న వారు కూడా ఈ భయం నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళ బంగారు ఆభరణాలతో పాటు నగదుతో పాటు కూడా పక్కన ఉన్న ఇద్దరు రెంటర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన 2 బైకులను కూడా దోచుకెళ్లారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం అంటే పిఎంజే జ్యువెలరీ దొంగతనం జరిగిన 80 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ కూడా అలాంటి ఘటనే జరగడంతో మాత్రం కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.